హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ. ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేసేసి చాలా రోజులైంది కదండీ. షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయట్లేదండి. పెద్ద రీజన్ అంటూ ఏం లేదు కానీ ఇంట్లో కొంచెం బిజీగా ఉన్నానండి. అందుకే లాంగ్ వీడియోస్ షూట్ చేయడం వీలు కావట్లేదనమాట. అందుకోసమే లాంగ్ వీడియోస్ మీతో పోస్ట్ చేయలేకపోతున్నాను. సమ్మర్ హాలిడేస్ అందరూ ఎంజాయ్ చేశారు కదండీ. ఇంకా స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. స్కూల్స్ ఓపెన్ అయ్యి కూడా 1 మంత్ దగ్గర అవుతుంది కదండీ. అప్పటి నుంచి కూడా నేను లాంగ్ వీడియోస్ అనేది షూట్ చేయలేదండి. నా వీడియోస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నట్లు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారనమాట. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పటి నుంచి వీడియోస్ డైలీ కాకపోయినా కూడా 2 రోజులకు ఒకసారైనా లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత యథావిధిగా పిల్లలకు బాక్సులు అయితే రెడీ చేశానండి. ఆ బాక్స్ ఏం చేశాననేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని చూసేయచ్చు. నాకే అనిపించిందండి, ఎన్ని రోజులైంది లాంగ్ వీడియో పోస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఒక పక్క టైం లేకపోవడం, ఒక పక్క ఇంకో పక్క బద్ధకం అనేది ఒకటి ఉంటుంది చూడండి. బద్ధకం ఒంటికి చేరిందంటే మాత్రం అసలు ఏ పని చేద్దామన్నా మూడ్ రాదు, అసలు ఇంట్రెస్టే ఉండదండి. ఆ బద్ధకాన్ని పక్కన పెట్టేస్తే మనిషి ఎంత పనైనా కూడా చేయగలుగుతాడండి. వర్షాలు పడుతున్నాయి కదండి. మనీ ప్లాంట్ పైన వాటర్ పడేస్తే మనీ ప్లాంట్ చాలా బాగా గ్రో అవుతుందండి. ఇంటి ముందు ఉన్న మనీ ప్లాంట్ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో పూజ కూడా పూర్తి చేసేసుకున్నామండి. మార్నింగ్ అయితే నేను ఈ మధ్య స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను 4:45కి 5 అలా లేసేసి పిల్లలకి బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. బాక్స్ అయితే నేను ఈరోజు పులావ్ చేశానండి. ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. పిల్లలకి కర్రీతో అవసరం లేకుండా చేసుకోవచ్చు. ఎప్పుడైనా నేను స్కూల్ ఉన్న టైంలో నేనేం చేస్తానంటే కర్రీ మామూలు రైస్ పెట్టేసి కర్రీ కలుపుకోనికి పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి కర్రీ అవసరం లేకుండానే ఎక్కువగా రెసిపీస్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగా పెరిగిందో. ఈ మధ్య చాలా రోజులైంది కదా ఈ మనీ ప్లాంట్ని అయితే మీరు కూడా మిస్ అయినారు కదండి. చూడండి భలే ఏపుగా పెరిగిందనమాట. నేనైతే ఎక్కువగా ఇంటి సరౌండింగ్స్లో ఇంటి లోపల ఎక్కువగా గ్రీనరీ ఉండడాన్ని ఇష్టపడతాను కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ పెడుతూ ఉంటానండి. రీసెంట్గా కిచెన్లో ఈ విధంగా లైట్స్ అయితే సెట్ చేయించామండి. ఇది మొత్తం రూటింగ్ అంతా ఇంతకుముందు చేసి పెట్టామన్నమాట. ఈ మధ్యనే లైట్స్ పెట్టేసి ఇలా వేసాము. చాలా అందంగా ఉంటుందండి. నైట్ అయితే మనము ఇలా ఆన్ చేసేసి పొద్దున్న లేసేసి చూస్తే ఎంత అందంగా ఉంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇలాంటి లైట్ పెట్టడం ఇష్టం అనమాట. అందుకోసమే ప్రీ ప్లాన్డ్గానే చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు వేద్దామని చెప్పేసి నైటే పెసర్లు అయితే నానబేసి పెట్టానండి. ఈ లైటింగ్లో మనీ ప్లాంట్స్ అయితే భలే బాగున్నాయండి. ఈ మధ్య రీసెంట్గా అయితే ఈ మనీ ప్లాంట్స్ అన్నీ మళ్ళీ నేను కటింగ్స్ అన్నీ పెట్టానండి. ఇంతకుముందున్న మనీ ప్లాంట్స్ అన్నీ సమ్మర్లో ఎండల దెబ్బకి మొత్తం పాడైపోయాయండి. అంటూ ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్ అందరూ, మీ ఇంట్లో మనీ ప్లాంట్స్ బాగా గ్రో అవుతున్నాయి ఎందుకు ఏంటి అని చెప్పేసి. నాకు కూడా మొక్కలు పాడవుతాయండి. ఇవన్నీ కూడా నేను నీళ్ళలోనే పెంచుతూ ఉంటాను నేను. కానీ ఇది సాయిల్ కానీ ఏమీ ఉండదు. కాకపోతే లైటింగ్ ఎక్కువగా ఉంటే ఓకే, లైటింగ్లో మనకు సర్వైవ్ అవుతాయి. కానీ ఎక్కువ ఎండ కానీ కొట్టిందంటే మాత్రం ఈ ప్లాంట్స్ అయితే ఎక్కువగా తట్టుకోలేవండి, ఎండిపోతాయి. ఎంత వాటిని మనం కేర్ చేసినా కూడా అవి నిలవవు అనమాట. అందుకోసమే అవన్నీ తీసేసి కొత్తగా మళ్ళీ కటింగ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఎంతైనా కూడా ఇంట్లో గ్రీనరీ ఉంటే ఆ లుక్కే డిఫరెంట్గా ఉంటుందండి. ఈ మధ్య ఇంక బద్దకిచ్చేసి పనులు కూడా నేను చకచక చేసుకోలేకపోతున్నానండి. సమ్మర్ హాలిడేస్ వల్ల బద్ధకం అయితే చాలా వచ్చిందండి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా కూడా ఆ టైం ఉంది కదా చేసుకోవచ్చులే అని చెప్పేసి అలా పోస్ట్‌పోన్ చేస్తూ ఉన్నాననమాట. ఈరోజైతే పిల్లలకి మీల్ మేకర్స్ అన్నీ వేసేసి నేను పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మీల్ మేకర్స్ కప్‌బోర్డ్‌లోంచి తీసేసి పక్కన పెట్టేసుకున్న. ఒక కప్పు వరకు యూజ్ చేస్తున్నానండి. ఈ మీల్ మేకర్స్‌ని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. అందుకోసం వాటర్ అయితే పెట్టేశాను. ఆ వాటర్ పెట్టేసిన తర్వాత అది వేడవుతుంటే ఇక్కడ మీల్ మేకర్స్ తీసుకుంటున్నాను చూడండి. సన్నగా ఉన్న మీల్ మేకర్స్ అయితేనే మనకు రైస్‌కి అయితే బాగుంటుందండి. లావుగా ఉన్న మీల్ మేకర్స్ అయితే అందు ఉప్పు పట్టదు కాబట్టి, మసాలా అందు రాదు పట్టదు కాబట్టి చప్పగా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా పులావ్ చేసేటట్లయితే ఇలాంటి చిన్న మీల్ మేకర్స్ అయితే వాడుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడైతే వాటర్ కూడా బాయిల్ అవుతుంది చూడండి. ఈ వాటర్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసామనుకోండి, ఈ మీల్ మేకర్స్కి మనకు సాల్ట్ అనేది బాగా పడుతుందనమాట. ఆ తర్వాత ఇందులో మీల్ మేకర్స్ యాడ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ హాట్ వాటర్లో ఈ మీల్ మేకర్స్ అన్నీ బాగా నానిపోతాయండి. నానిపోయిన తర్వాత మనం పులావ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము.
క్లీనింగ్ కూడా ఉందండి, క్లీనింగ్ కూడా చేయాలన్నమాట. ఇంకా నేను పచ్చి బఠానీల కాలంలో అయితే ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అలా పచ్చి బఠానీలు మనకు దొరకని టైంలో అయితే గిన ఈ ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయితే యూజ్ చేస్తూ ఉంటానండి. ఇది పులావ్కి కానీ ఫ్రైడ్ రైస్కి కానీ చాలా బాగుంటాయి. ఎప్పుడు నా దగ్గర స్టాక్ అయితే పెట్టుకుంటూ ఉంటానండి. ఈ పీస్ కూడా నేను 1 కప్పు వరకు తీసుకున్నాను. తర్వాత కుక్కర్లో అయితే నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసమే కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క అవన్నీ వేసేసానమాట. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వాటిని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. చాలా సింపుల్ చేసుకోవడం. తర్వాత ఒక ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఆలు యాడ్ చేశాను. తర్వాత గ్రీన్ పీసు, తర్వాత మీల్ మేకర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇంకా కావాలంటే క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గోబీ ఉంటుంది కదండి, క్యాలీఫ్లవర్, అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. క్యారెట్, అలాగే బీన్స్, మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఉప్పు, అలాగే పసుపు, కారం, ఇంకా మన దగ్గర ఏదైతే బిర్యానీ మసాలా ఉంటుందో ఆ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవడమేనండి. నా దగ్గర నేను ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చిన 1, 2, 3 బిర్యానీ మసాలా చాలా బాగుంటుందండి, అదైతే వాడతాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా అదిరిపోతుంది అనమాట. నాకైతే భలే ఇష్టం. ఈ మసాలా నేను ఇంతకుముందు బెంగళూరులో ఉన్నప్పుడు యూజ్ చేసేదాన్ని. తర్వాత హైదరాబాద్లో అయితే వెతికితే దొరకలేదండి, కానీ మా ఊరు దగ్గర దొరుకుతుంది. నేను మొన్న సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాను కదండి, వస్తూ ఒక 10 ప్యాకెట్లు పట్టుకొచ్చానమాట. మనం పిల్లలకి ఎప్పుడైనా ఇలా చేయాలనుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు. అదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేశానండి. మనము బియ్యం వాటర్తో పాటు యాడ్ చేయకుండా వాటర్ తీసేసి ఇలా బియ్యం యాడ్ చేసి బియ్యాన్ని కూడా ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకు అన్నం అనేది పొడిలాడుతూ వస్తుందండి. చాలా బాగుంటుందన్నమాట. మనం ఈ విధంగా మనము లంచ్ బాక్స్కు రెసిపీ ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, పిల్లలకు కర్రీతో అవసరం ఉండదండి. తర్వాత ఇందులో ఎసురు అయితే యాడ్ చేశాను. 1:2 రేషియోలో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వంతున యాడ్ చేశానండి. ఇంకా తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేస్తే మనకు రైస్ రెడీ అయిపోతుంది. అలా విజిల్ వచ్చేలోపు నేను ఇక్కడ మనకు పెసరట్టు కోసం అని చెప్పేసి నానబెట్టాను కదండి పెసర్లు, దాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర అయితే యాడ్ చేశానండి. సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత పెసరట్టు వేసేసుకోవడమే. కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి. ఈ పెసరట్టు పైన ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర కూడా మనము స్ప్రెడ్ చేసుకున్న బాగుంటుందండి. నేనైతే ప్లెయిన్గానే వేశాను. పైన కొంచెం కారం పొడి అయితే చల్లుతానండి. ఇది అవిసె గింజల కారం పొడి అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ అనేది షేర్ చేశానండి. ఒకవేళ చూడకపోతే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇక్కడ నేను దోశ వేస్తున్న పెనం మాత్రం కాస్ట్ ఐరన్ అండి, చాలా బాగుందనమాట, చాలా బాగా వస్తుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాన్ స్టిక్ పైన వేసిన దోశల కన్నా కూడా మనకు కాస్ట్ ఐరన్ పైన వేసిన దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా నీట్గా కూడా ఉంటాయండి, నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా కన్నమ్మ తినేసి ఇంకా బయలుదేరే టైంలో ఈ విధంగా మనకైతే ఇంటి ముందు రాధా మనోహరం చెట్టు ఉందండి. ఎంత బాగా వచ్చాయో పూలు అయితే. ఒక బర్డ్ అయితే అక్కడికి వచ్చేసి ఆ ఫ్లవర్స్ పైన వాలేసి అక్కడ ఉన్న మకరందాన్ని మొత్తాన్ని ముక్కుతో పీల్చేసుకుంటుందన్నమాట. కన్నమ్మ చూడండి వ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇంతకుముందు రోడ్డు పైకి కొంచెం దూరం వెళ్ళేస్తే అక్కడికి బస్సు వచ్చేది, ఇప్పుడైతే వ్యాన్ ఇంటి ముందుకే వచ్చేస్తుందండి. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గాలి అయితే విపరీతంగా వస్తుందండి. మాన్సూన్ కదండి, వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి, కానీ గాలి అయితే భలే బాగుందండి. మా ఇంట్లో అయితే వెనుక డోరు, ముందు డోరు ఓపెన్ చేసి పెట్టామంటే గాలి అయితే త్రూగా వెళ్తూ ఉంటుంది. అసలు ఫ్యాన్లే అక్కర్లేదండి, లైటింగ్కి కానీ అసలు గాలికి కానీ లోటు లేకుండా ఉంటుందన్నమాట. ఇంట్లో మనీ ప్లాంట్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కదండి, వాటికి కూడా ఇంకా నీళ్ళు ఎక్కువగా పోయినక్కర్లేదు. వర్షం పడితే వర్షం చుక్కలు పడ్డా కూడా సరిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. ఈ మధ్య మీతో మాట్లాడి ఎన్ని రోజులైందోనండి, నాకే అనిపించింది అనమాట, అసలు మాట్లాడకుండా ఇలాగా వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదా అని చెప్పేసి నాకే అనిపించింది. కానీ బద్ధకాన్ని పక్కన పెట్టేసి వీడియోస్ అయితే మీతో పోస్ట్ చేస్తానండి. మీకు అందరికీ మీరందరూ నన్ను అభిమానిస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. కన్నమ్మ వెళ్ళిపోయిన తర్వాత పాలు కూడా స్టవ్ పైన పెట్టేశానండి. ఆల్రెడీ నిన్నటి పాలు ఉంటే దాంతో టీ పెట్టేసుకున్నాను అనమాట. పిల్లలు మార్నింగ్ పాలు తాగరండి, ఈవినింగ్ అయినా ఇంటికి వచ్చిన తర్వాత బలవంతం పెడితే తాగుతారు. కానీ ఆ పాలు ఇచ్చి కూడా మంచిదా కాదా అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుందండి. ఎందుకంటే అవి వాటిల్లో ఉన్న అంటే గేదెలకు కానీ ఆవులకు కానీ ఇచ్చే హార్మోనల్ ఇంజెక్షన్స్ వల్ల పాలకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదండి. అందుకోసమే పిల్లల్ని పాలు తాగమని చెప్పాలా వద్దా అని డైలమాలో అయితే కంపల్సరీ ఉన్నానండి. ఇంకా కొత్తగా పెట్టిన మనీ ప్లాంట్స్ కిచెన్కి పెద్ద అందాన్ని ఇచ్చాయని చెప్పేసి అనొచ్చండి. మొన్న సమ్మర్ హాలిడేస్లో ఏమైందంటే స్టవ్ కొంచెం ఖరాబ్ అయిందండి.
ఏంటి విజయ కొత్త స్టవ్ కదా అని అనుకుంటారేమో. ఖరాబ్ కావడం అంటే అది ఏం లేదండి, ఒక బర్నర్ వెలగట్లేదనమాట. ఏంటంటే నేను టీ పెట్టేసి చూసుకుంటూ ఉంటాను. ఒకరోజు మా వారు టీ పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని పక్కన పెట్టేశాడనమాట. ఆ పాలు పొంగిపోయేసి ఆ గ్యాస్ ఏదైతే మనకు పైకొస్తుందో ఆ గ్యాస్ పైప్ అనేది బుడికిపోయిందనమాట. దాన్ని మళ్ళీ మేము రిపేర్ చేయించాము. అందుకోసం అది మనం వాడకపోయేసరికల్లా చాలా వెల్తీగా అనిపించింది. ఎందుకంటే నా స్టవ్‌లో 2 బర్నర్స్ చిన్నగా ఉంటాయన్నమాట. ఈ బ్యాక్ సైడ్ బర్నర్స్. ఇంకా మిగతా ముందున్న బర్నర్సే ఎక్కువ ఫ్లేమ్ వస్తది. దానిపైన ఏదైనా వంట చేయాలంటే తొందరగా మాడిపోతదేమో అని భయం అనమాట. అందుకోసం దాన్ని కూడా రిపేర్ అయితే చేపిచ్చానులేండి. ఇంకా అయిపోయింది. సొరకాయ పచ్చడి చేశానండి. ఈ సొరకాయ పచ్చడి నేను ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అయితే చేశాననమాట. ఈ సొరకాయ పచ్చడి వీడియో అనేది నేను షార్ట్ వీడియోస్‌లో అప్లోడ్ చేశానండి. చాలా బా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. చూడకపోతే మాత్రం లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇంకా జున్ను చేశానండి. జున్ను కూడా ఎంత బా వచ్చిందో అసలు. జున్ను చేసిన తర్వాత వెంటనే వేడివేడిగా తినకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని నెక్స్ట్ డే తిన్నామనుకోండి, అబ్బా! అసలు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అసలు అంత బాగుంటాయన్నమాట. జున్ను పాలు తీసుకొచ్చి చాలా రోజులైంది. ఫ్రిడ్జ్‌లో అలాగే ఉన్నాయండి. ఆ ఫ్రిడ్జ్‌లో ఉన్న పాలను తీసుకొనేసి ఇంక తీసి చేశాననమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ జున్ను అయితే సర్వ్ చేస్తున్నానండి. ఈవినింగ్ టైమ్స్‌లో కానీ స్నాక్ లాగా కూడా తినొచ్చు. స్వీట్ ఇష్టపడేవాళ్ళు. ఎక్కువ స్వీట్ లేకుండా కొంచెం మీడియం స్వీట్ తోటి చాలా బాగుందనమాట. జున్ను చాలామంది ఇష్టపడరండి. కానీ మేమైతే భలే ఇష్టంగా తింటామన్నమాట. ఎంత బాగుందో అసలు జున్ను. ఈ జున్ను పాలు మొత్తం జున్ను పాలే యూజ్ చేయకుండా అందులో మనం నార్మల్ పాలు యూజ్ చేసుకొని చేస్తేనే జున్ను టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా గడ్డలాగా కూడా చేసుకోవచ్చు. లేకపోతే పన్నీర్ ముక్కల్లాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనకు బాల్కనీ గార్డెన్‌లో ఉన్న మా ప్లాంట్స్ అయితే బాగా చిగుళ్ళు కూడా వచ్చేసాయండి. ఇది శంకుపూల చెట్టు అనమాట. ఇక్కడ బచ్చల కూర కూడా మనకు ఒక చెట్టు పెంచుకుంటున్నాను నేను. టక్కున టెర్రస్ పైకి పోయే అవసరం ఉండదు కదా అని. ఇంకా పిల్లలు స్నాక్స్ తిన్న తర్వాత ఈవినింగ్ సన్ సెట్టింగ్ టైంలో టెర్రస్ పైకి అయితే వెళ్ళామండి. ఈ మధ్య అయితే సన్ సెట్టింగ్ వీడియో షూట్ చేయక ఇంచుమించు ఒక 3, 4 నెలలు అయితే అయిపోయిందండి. ఎంత బాగుందో సన్ సెట్టింగ్ అయితే. అది కాక ఈ సీజన్‌లో అయితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందోనండి. అసలు నిజంగా అదృష్టం చేసుకొని ఉండాలి అనుకుంటాననమాట. మొన్న సమ్మర్ హాలిడేస్‌లో ఇంటికెళ్ళినప్పుడు ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టెర్రస్ పైన కూర్చొనేసి సన్ సెట్టింగ్‌ని ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత చూడండి ఎంత బావుందో. ఇంకా చెట్లలో ఇంకా వర్షాలు పడుతున్నాయి కదండీ! కుండీలు కూడా నేను మొత్తము ఎండిపోయిన చెట్లన్నీ తీసేసి కొత్త మొక్కలు పెట్టాలనుకుంటున్నానండి. ఇంకా 2 డేస్ నుంచి టెర్రస్ పైకి రాలేదు కాబట్టి పూలు కూడా మందారం పూలు కూడా అలా ఉండిపోయాయన్నమాట. ఎక్కువ పూలొస్తున్నాయి. భలే బావుందండి. కాపోతే టెర్రస్ మొత్తం కూడా మనకు గార్డెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వీడియో అయితే షేర్ చేస్తానండి. ఈ మధ్య అయితే తక్కువే మొక్కలొస్తున్నాయి గదా! ఈ మధ్య కొంచెం ఆకుకూరలు కూడా వేశానులెండి. అవన్నీ కూడా జర్మినేట్ అయిన తర్వాత షేర్ చేస్తాను. చూడండి మన మందారం చెట్టుకైతే ఎన్ని పూలొచ్చాయో. ఇది బుజ్జి మందారం అండి. కలర్ అయితే మెరూన్ రెడ్ కలర్‌లో ఉంటదనమాట. ఇక్కడ వీడియోలో అయితే రెడ్ కలర్ కనిపిస్తుంది. కొంచెం మెరూన్ షేడ్‌లో ఉంటదండి. చాలా బావుంటదనమాట మందారాలు. బుజ్జి బుజ్జిగా మనకు గులాబీ పూల్లాగే ఉంటాయి. పెంట్ హౌస్ పైన కూడా మనకు మొక్కలున్నాయి గదండీ! నిమ్మ చెట్టు ఉందనమాట. 2 నిమ్మ చెట్లున్నాయి. అలాగే పైనాపిల్ చెట్టుకు పైనాపిల్ కూడా కట్ చేశానండి. అది బావుందనమాట. ఇంకా ఏమున్నాయి దానిమ్మ చెట్టు కూడా ఉంది. సమ్మర్ హాలిడేస్‌లో చాలా వరకు మొక్కలన్నీ పాడైపోయాయండి. టెర్రస్ పైకొస్తే మాత్రము చీకటి పడేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదలమండి. నేను టెర్రస్ పైకెళ్ళాలి, ఇప్పుడు ఈవినింగ్ అంతా స్పెండ్ చేయాలనుకున్నప్పుడు నైట్ డిన్నర్‌కి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకునే టెర్రస్ పైకైతే వచ్చేస్తానండి. ఎర్లీగా వంట చేస్తే చల్లబడిపోదా విజయ ఎలా తింటారని అనుకుంటారేమో. చల్లబడినా పర్లేదండి, నేచర్‌ని అయితే ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటాను నేనైతే. ఇంకా నైట్ అయితేనండి ఈ స్టవ్ రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి ఒక మనిషి వచ్చారు. ఈ టైంలో కూడా మనకు టెక్నీషియన్స్ వస్తారా అని చెప్పేసి అనుకున్నాను నేనైతే. ఇంచుమించు 8:30 తర్వాత వచ్చారండి ఈ స్టవ్ రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి. అంటే వెనక సైడ్ బర్నర్ ఒకటి నేను వెలగట్లేదని చెప్పేసి అన్నాను కదా! ఇంకా మిగతా ఫ్లేమ్స్ కూడా కొంచెం తక్కువగా వస్తుంటే అన్ని పనిలో పని ఒకేసారి చేపిద్దామని అయితే నేను చేపిచ్చేసానండి. ఈ స్టవ్ అయితే ఫేబర్ కంపెనీదండి. ఆల్రెడీ చెప్పాను కదా! చాలా బాగుందనమాట. ఫ్లేమ్ కూడా చాలా బాగా వచ్చేది. ఇంకా అప్పుడప్పుడు వీటికి కూడా కొంచెం పని తప్పదు కదండీ! సర్వీసింగ్ అయితే కంపల్సరీ చేయించాలి కదా! ఈ స్టవ్‌కి అయితే వారంటీ కూడా ఉందండి. ఒక 5 ఇయర్స్ వారంటీ ఉన్నట్టుంది. అలాగే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మేము తీసుకున్నాం కాబట్టి దీని రిపేర్ అయితే మాకు ఫ్రీగానే చేసేసి వెళ్ళారండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.